ఇంతవరకు నేను ఎట్లా చెప్తున్నాను అంటే లెట్స్ సే ఇది నా ఓకే. ఒక సర్వర్ ఉంది నాకు. ఈ సర్వరు ఓకే. ఇంకొక అవైలబిలిటీ జోన్‌లో ఉంది. ఇదొక అవైలబిలిటీ జోన్. ఇదొక అవైలబిలిటీ జోన్. లెట్స్ సే ఇది మనకి ఏపీ సౌత్ 1A అంటున్నాను. ఏపీ సౌత్ 1A. ఇది ఏపీ సౌత్ 1B అంటున్నానండి. ఏపీ సౌత్ 1B. సో, మన సర్వర్‌లో డేటాని మనం పర్సిస్టెంట్‌గా స్టోర్ చేసుకోవాలి అనంటే వి హావ్ టు యూజ్ అదర్ స్టోరేజ్ సర్వీసెస్. మనం ఇంతవరకు చూసిన స్టోరేజ్ సర్వీస్ ఏంటి అంటే, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ గురించి చూసాం ఈబీఎస్‌లో. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. ఇన్‌స్టెన్స్ స్టోర్ అంటే ఏంటో అనేది కూడా చూసాం. సో, ఇప్పుడు నేను ఈవీఎస్ వాడానని అనుకోండి. నేను నా అప్లికేషన్‌ని ఇక్కడ హోస్ట్ చేశాను. ఎందుకంటే నాకు మల్టీ అవైలబిలిటీ అనేది ఉండాలి. అండ్ 1బీలో కూడా హోస్ట్ చేశాను. సో, మీరు అప్లికేషన్స్ ఎప్పుడైతే డిఫరెంట్ అవైలబిలిటీస్‌లో హోస్ట్ చేస్తారో, అప్పుడు మీకొక కామన్ ఫైల్ సిస్టమ్ ఉండాలండి. లెట్స్ సే ఈబీఎస్‌ని నేను యూజ్ చేశాను అని అనుకుందాం. ఇక్కడ సౌత్ 1ఏలో ఒక ఈబీఎస్ వాల్యూమ్ పెడుతున్నాను. ఇదే వాల్యూమ్ మల్టీ అటాచ్ చేయాలన్నా నేను 1బీకి చేయలేనండి. ఎందుకంటే నా ఈబీఎస్ వాల్యూమ్ అనేది ఇట్ ఈస్ బౌండ్ ఇన్‌సైడ్ మై అవైలబిలిటీ జోన్. సో, ఇక్కడ ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసి నేనేం చేస్తున్నానంటే అటాచ్ చేస్తున్నాను నా ఇన్‌స్టెన్స్‌కి. అండ్ ఇక్కడ ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్. ఇది ఈబీఎస్ వాల్యూమ్ అండి. ఈబీఎస్ వాల్యూమ్‌ని ఇక్కడ అటాచ్ చేశాను. క్లస్టర్ ఎన్వైర్న్‌మెంట్ ఉంది. ముందర నాకేముంది అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఇది లోడ్ బ్యాలెన్సర్. ఫస్ట్ యూజర్ లాగిన్ అయ్యాడు లోడ్ బ్యాలెన్సర్‌కి. లోడ్ బ్యాలెన్సర్‌కి ఒక యూఆర్ఎల్ ఉంటదండి. ఆ యూఆర్ఎల్‌ని యాక్సెస్ చేశాడు. సర్వర్ ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది కూడా సర్వర్‌లోనే ఉంటది యాక్చువల్‌గా మనకి. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అంటే ట్రాఫిక్‌ని ఫస్ట్ సర్వర్‌కి రౌట్ చేసిందనమాట. అప్పుడు వీడి డేటా అంతా ఇక్కడ స్టోర్ అయింది. యూజర్ డేటా అంతా ఇక్కడ స్టోర్ అయింది. సెకండ్ టైమ్ రాసినప్పుడు ఏంది అంటే, అతను నెక్స్ట్ డే లాగిన్ అయినప్పుడు ఈ పర్టిక్యులర్ లోడ్ బ్యాలెన్సర్ అతన్ని సెకండ్ సర్వర్‌కి రౌట్ చేసిందనమాట. అప్పుడు ఇతను ఇక్కడికి లాగిన్ అయిన తర్వాత చూస్తే ఇతని డేటా అంతా లేదు. ఎందుకంటే ఈ సర్వర్ అనేది ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్‌కి ట్యాగ్ అయింది. ఈ వాల్యూమ్‌కి లేదు. అతని డేటా ఇంతకుముందు ఎక్కడ స్టోర్ అయింది? ఈ వాల్యూమ్‌లో స్టోర్ అయింది. సో, అతని డేటా మనకి ఇక్కడ కనిపిస్తదా అండి? కనిపించదు. ఎందుకంటే ఆ డేటా అనేది లేదు. లోడ్ బ్యాలెన్సర్‌కి దీనికి సంబంధం ఉండదండి. లోడ్ బ్యాలెన్సర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఓన్లీ సర్వర్‌కి యాక్సెస్‌ని పంపియడం. మీ సర్వర్‌కి ఈ పర్టిక్యులర్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది మీ సర్వర్ అండ్ వాల్యూమ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో, నేను సెకండ్ డే లాగిన్ అయినప్పుడు సెకండ్ సర్వర్‌కెళ్ళాననుకోండి నా ట్రాఫిక్. అరే! నిన్న క్రియేట్ చేసిన ఫైల్ ఏది అంటే నాకు కనిపించదనమాట. ఓకే. సో, మనం ఇట్లా రిక్వైర్మెంట్ ఉంటే హై అవైలబిలిటీని హోస్ట్ చేసుకోవడానికి ఈబీఎస్ మనం వాడలేము సింపుల్‌గా చెప్పాలి అనంటే. మరి ఇప్పుడు ఏం మనకు వాడడానికి స్కోప్ ఉంది అంటే చెప్తానండి నేను. లెట్ మీ డిలీట్ థిస్ ఆర్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్‌ని పెడతానండి. సో, ఇది నా ఈఎఫ్ఎస్ అంటున్నాను నేను. ఓకే అండి. ఈఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అండి. ఇది ఈఎఫ్ఎస్ అని చెప్పి చెప్తున్నాను. సో, ఈ ఈఎఫ్ఎస్ అనేది ఏంటి అంటే మనం క్రియేట్ చేసుకునేటప్పుడు సారీ. ఇది మన ఈఎఫ్ఎస్. ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసేటప్పుడు ఏ అవైలబిలిటీ జోన్స్‌లో కావాలి అని మనం స్పెసిఫై చేస్తాం. 1ఏనా, 1బీనా, 1సీనా అని. సో, యాస్ ఆఫ్ నౌ నేను ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసేటప్పుడు 1ఏ, 1బీ చేసుకొని ఈ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈఎఫ్ఎస్ వాల్యూమ్‌ని ఇక్కడ మౌంట్ చేస్తానండి. మనం నిన్న ఈబీఎస్ వాల్యూమ్‌ని ఎట్లయితే మౌంట్ చేసామో సేమ్ అట్లే మౌంట్ చేస్తాం. ఇది ఇంకా సింపుల్ ఉంటదంట. కమాండ్ కూడా వీడే ఇస్తాడు. ఈఎఫ్ఎస్ దగ్గర మనకు అటాచ్ అనే ఆప్షన్ ఉంటది. అది నేను ప్రాక్టికల్‌గా ఇప్పుడు చూపిస్తాను. బట్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఈ ఈఎఫ్ఎస్ దాంట్లో ఏ సర్వర్‌లో యూజ్ చేయాలో ఆ ప్రతి సర్వర్‌లో కూడా మనం మౌంటింగ్ చేస్తాం. ఫస్ట్ ఏపీ సౌత్ 1ఏ సర్వర్‌కెళ్ళి ఇక్కడ మౌంటింగ్ చేస్తాను. అప్పుడు ఈ కనెక్షన్ అనేది నాకు ఎస్టాబ్లిష్ అవుతది. సెకండ్ ఏపీ సౌత్ 1బీకెళ్తాను. మళ్ళీ మౌంటింగ్ చేస్తాను. ఇదంతా కూడా నాకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతది. సో, ఇప్పుడు నా ఫస్ట్ యూజర్ ఫస్ట్ డే 1ఏ సర్వర్‌కి లాగిన్ అయ్యాడనుకోండి. కామన్‌గా అతని డేటా అంతా ఈఎఫ్ఎస్‌లో స్టోర్ అవుతుంది. సెకండ్ డే 1బీ ఎళ్ళాక కూడా థాట్ పర్టిక్యులర్ సర్వర్ ఈస్ ఆల్సో యూజింగ్ సేమ్ వాల్యూమ్ ఆ డేటా అనేది ఇతను రిట్రైవ్ చేసుకోవచ్చు. సో, ఇది మన ఈఎఫ్ఎస్ కాన్సెప్ట్. ఈబీఎస్ లాగా కాదు. ఈఎఫ్ఎస్ ఏంటి అంటే మనకి హై అవైలబిలిటీలో డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో ఉన్న సర్వర్స్‌లో వాల్యూమ్‌ని మనం షేర్డ్ వాల్యూమ్ అంటాం యాక్చువల్‌గా. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటామండి యాక్చువల్‌గా. ఈ ఈఎఫ్ఎస్ అనేది మేనేజ్డ్ సర్విస్ అండి.
మనమేం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి మనమేం చేయట్లేదు కదా! సో, ఎప్పుడైనా గూడా నేను మేనేజ్డ్ సర్వీస్ అంటే అర్థం ఏంటి అంటే, అది ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ బై ఏడబ్ల్యూఎస్. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఉంది గదా! ఇది గూడా మేనేజ్డ్ సర్విస్ అండి. అంటే మీరు లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్, దాని హై అవైలబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అదంతా మీరు చూసుకోరనమాట. జస్ట్ కాన్ఫిగరేషన్ మాత్రమే మీరు చూసుకుంటారు. సేమ్ ఈఎఫ్ఎస్ గూడా అంతే. అది ఎన్ని అవైలబిలిటీ జోన్స్‌లోకి స్ప్రెడ్ అవ్వాలి అనేదంతా, హై అవైలబిలిటీ ఉండాలా లేదా? దాని ఇన్‌స్టాలేషన్ ఏంటి? దాని సెక్యూరిటీ ఏంటి? అనేది మీరు ఒక లెవెల్‌లో డిఫైన్ చేస్తారు. బట్ మిగతా లెవెల్ అంతా గూడా దీన్ని మేనేజింగ్ ఎవరు అంటే ఏడబ్ల్యూఎస్. సో, అట్లా ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేసే వాళ్ళని ఏమంటామనంటే మనం మేనేజ్డ్ సర్వీస్ అంటాం. ఓకేనా అండి? సో, ఈఎఫ్ఎస్ ఏంటి అంటే యాక్చువల్‌గా ఇట్ యూజెస్ ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ అండి. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అని అంటాం యాక్చువల్‌గా. మనం బయట ఆన్ ప్రెమిసెస్‌లో వాడేటప్పుడు ఇట్లా కావాలి అని అనుకున్నప్పుడు, నేను డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్‌కి సేమ్ వాల్యూమ్ యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఎన్ఎఫ్ఎస్ అనమాట. ఆ ఎన్ఎఫ్ఎస్‌ని మనమే సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయాల్సొస్తది. ఆ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇంకో దానికెళ్ళి అది మౌంట్ చేస్తామనమాట. ఎన్ఎఫ్ఎస్ అంటే. సో, ఎన్ఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అది కూడా మనకి ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఈ ఈఎఫ్ఎస్ కానీ, ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ ఈఎఫ్ఎస్ అనేది యూజ్ చేస్తది అని చెప్తున్నాను గదా! ఈ ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఏంటి అంటే మనం ఇందాక ఇట్లా చూసుకున్నట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్ సర్వర్స్ ఉంటాయన్నమాట మనకి. అందులో అంతా కూడా మీ ఫైల్ సిస్టమ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది గదా! సో, అందుకు మనం దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అని అంటాం ఎన్ఎఫ్ఎస్‌ని. సో, ఇది మన కాన్సెప్ట్ చూసినట్లయితే అండి, ఈఎఫ్ఎస్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక 2 స్లైడ్స్ చూసి, ఈఎఫ్ఎస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా మౌంట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకే. అండ్ యూజ్ కేసెస్ మీరు చూసినట్లయితే లైక్ కంటెంట్ మేనేజ్‌మెంట్‌కి, వెబ్ సర్వింగ్‌కి, డేటా షేరింగ్‌కి, వర్డ్‌ప్రెస్‌కి కూడా మనం ఈఎఫ్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈ టాపిక్స్ మీరు చూసినట్లయితే వెబ్ సర్వింగ్‌కి ఈఎఫ్ఎస్ఏ యూజ్ చేసుకోవాలా, ఈబీఎస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు ఈఎఫ్ఎస్‌కి రావాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ హై అవైలబిలిటీ. ఓకే అండి. ఇట్ యూజెస్ ఎన్ఎఫ్ఎస్ వెర్షన్ 4.1 ప్రోటోకాల్ అన్నమాట. అండ్ మన ఈఎఫ్ఎస్‌కి కూడా మనం ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్స్ పెట్టుకుంటామండి. సేమ్ లైక్ ఈసీ2. బట్ ఈబీఎస్ వాల్యూమ్‌కి మనమైతే సెక్యూరిటీ గ్రూప్స్ పెట్టుకోవట్లేదు కదా! బట్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్‌కి ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్ పెట్టుకుంటాం. ఏ పర్టిక్యులర్ సర్వర్ నుంచి రావాలి కమ్యూనికేషన్, ఏ పోర్ట్‌లో రావాలి కమ్యూనికేషన్ అదంతా కూడా మనం సెక్యూరిటీ గ్రూప్స్‌లో డిఫైన్ చేస్తామని అన్నమాట. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ విండోస్ సూటబుల్ అండి. ఇట్ ఈస్ ఓన్లీ లైనక్స్ సూటబుల్. ఈఎఫ్ఎస్ అనేది ఓన్లీ లైనక్స్ ఇన్‌స్టాన్సెస్‌కి మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఫర్ విండోస్. మరి విండోస్‌కి ఇట్లా ఏం కావాలి అనంటే మనకి ఎఫ్ఎస్ఎక్స్ అనే ఇంకో ఆప్షన్ ఉంటదనండి. అది మనం ఇంకా ఫర్దర్‌గా చూద్దాం. ఎఫ్ఎస్ఎక్స్‌లో కూడా మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. నెట్ ట్యాప్, ఆన్ ట్యాప్ ఇట్లా. సో, అదంతా కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఏంటి అంటే మన ఈఎఫ్ఎస్ లైనక్స్ బేస్డ్‌కి మాత్రమే సపోర్ట్ ఉంటది. విండోస్‌కి సపోర్ట్ ఉండదు. అండ్ ఎన్క్రిప్షన్ అనేది కూడా మనకి ఈబీఎస్‌లో ఎట్లయితే మనం కీ ఇస్తామో అట్లా ఈఎఫ్ఎస్‌కి కూడా ఒక కీ ఇచ్చేసి డేటాని అట్ రెస్ట్ అండ్ డ్యూరింగ్ ద ట్రాన్సిట్ మనం ఎన్క్రిప్ట్ చేస్తాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఈఎఫ్ఎస్‌కి ఈబీఎస్ మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరు మీ సైజ్‌ని ప్రావిజన్ చేయాలనండి యాక్చువల్‌గా. ప్రావిజన్ అంటే ఏంటి అంటే మీకు ఎంత సైజ్ కావాలి? 2 జీబీ కావాలా? 4 జీబీ కావాలా? ఇట్లా ప్రొవిజనింగ్ అనేది మనం చేయాలి ముందే. దాని తర్వాత మీకు రిక్వైర్మెంట్ చేంజ్ అయితే మళ్ళీ దాన్ని మనం మోడిఫై చేసుకొని నిన్న చూసాం గదా! సో, అట్లా రీసైజ్ టు ఎఫ్ఎస్ కమాండ్ యూజ్ చేసుకొని మళ్ళీ రిఫ్లెక్ట్ చేసి ఇదంతా పెద్ద తలనొప్పి గదా! అట్లా లేకుండా ఈఎఫ్ఎస్ ఏంటి అంటే అసలు మీరు ప్రొవిజనింగ్ అనేది చేయరండి. ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసేటప్పుడు నీకు ఎంత సైజ్ కావాలి అనేది మనం ఇవ్వమన్నమాట బేసిక్‌గా. సో, వెన్ యూ క్రియేట్ అన్ ఈఎఫ్ఎస్ ద సైజ్ ఇట్ స్టార్ట్స్ విత్ ఈస్ 0 కేబీ అండ్ ఇట్ కెన్ గో అప్ టు పెటాబైట్ రేంజ్ అన్నమాట. ఓకేనా అండి? సో, ఫైల్ సిస్టమ్ ఆటోమేటికల్‌గా గ్రో అవుతూ ఉంటది. మీరు ఎంత వాడుతున్నారో దానికి మాత్రమే పే చేయాలి. ఇప్పుడు ఈబీఎస్ వాల్యూమ్ మీరు 2 జీబీ ఆర్ 100 జీబీ క్రియేట్ చేశామని అనుకున్నాం. నేను ఓన్లీ 2 జీబీనే వాడుతున్నాను. బట్ యూ హావ్ టు పే ఫర్ 100 జీబీ. మీరు ఎందుకంటే అంత ప్రొవిజన్ చేసుకున్నారది. ఈఎఫ్ఎస్ అట్లా కాదు. అసలు మీరు ప్రొవిజనింగ్ అనేదే ఇవ్వట్లేదు. మీరు ఎంతైతే యూజ్ చేసుకుంటున్నారో అంతకి మాత్రమే మీరు పే చేయాలి. కెపాసిటీ ప్లానింగ్ అనేది అసలు ఈఎఫ్ఎస్‌కి అవసరం లేదు. ఓకేనా అండి? That is the main advantage of EFS and most beautiful thing as well. బట్ ఇక్కడ ఈఎఫ్ఎస్‌కి ఏంటి అంటే ఇట్ ఈస్ మోర్ కాస్ట్ అండి. ఈయూఎస్ వాల్యూమ్‌తో కంపేర్ చేస్తే మీకు అప్ టు 3 టైమ్స్ కాస్ట్ ఉంటది. బట్ దాన్ని మీరు కాస్ట్‌ని కూడా తగ్గించుకోవచ్చు. అది ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే మనం యాక్చువల్‌గా 100 జీబీ ప్రొవిజన్ చేయం కాబట్టి ఫస్ట్‌లోనే మనం ఎంత వాడుతున్నామో దానికి మాత్రమే కట్టాలి కాబట్టి కాస్ట్ ఆబ్వియస్‌గా అనేది మనకు అక్కడ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయండి. ఈఎఫ్ఎస్‌లో కూడా మీరు డేటాని ఎట్లా స్టోర్ చేయాలి, ఏ క్లాస్‌లో స్టోర్ చేయాలి అని ఉంటది. ఆ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసుకొని కూడా మనం కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు అని నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈఎఫ్ఎస్ స్కేల్ ఏంటి అంటే
థౌజండ్స్ ఆఫ్ కంకరెంట్ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్స్ అండి, అండ్ 10 GB ప్లస్ త్రూపుట్. ఈ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్స్ అంటే ఏంటి, 1000 అంటే ఏంటి అంటే ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ నాకు క్లయింట్స్ ఎన్ని అంటే 2 ఎన్ఎఫ్ఎస్ క్లయింట్స్ అండి. మౌంట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అవుతుంది, నా ఫస్ట్ సర్వర్. ఈ సెకండ్ సర్వర్ సెకండ్ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో ఓన్లీ 2 ఎన్ఎఫ్ఎస్ క్లయింట్స్ వరకు మాత్రమే చూసుకున్నాం. అట్లా ఇక్కడ 1000, ఇట్ కెన్ గో అప్ టు థౌజండ్స్ అండి. అన్ని సిస్టమ్స్ కి కూడా మీరు ఒక్క ఈఎఫ్ఎస్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అండ్ త్రూపుట్ చూసినట్లయితే ఇక్కడ మీకు మోర్ దాన్ 10 GBps కూడా మీకు వస్తుంది. అండ్ ఇట్ కెన్ గ్రో అప్ టు పెటాబైట్ స్కేల్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఆటోమేటికల్లీ. అది కూడా ఒక పెటాబైట్ రేంజ్ వరకు కూడా అది వెళ్ళొచ్చు అండి. యాక్చువల్గా అప్పర్ లిమిట్ ఏం లేదండి. అప్పర్ లిమిట్ అంటే మనకి యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు అయితే ఎక్సాబైట్ అండి. ఒక 1024 కిలోబైట్ అయితే ఒక MB, 1024 MB అయితే 1 GB, 1024 GB అయితే ఒక TB టెరాబైట్, 1024 TB అయితే ఒక PB పెటాబైట్, 1024 పెటాబైట్ అయితే ఒక ఎక్సాబైట్ అండి. నాకు తెలిసిన రేంజ్ అయితే ఇంతవరకే. బట్ మనం లిమిట్ ఏం లేదు, అప్పర్ లిమిట్ ఏం లేదు. పెటాబైట్ అయినా అప్పర్ లిమిట్ అంటే కాదు. బట్ దీన్ని ఎట్లా సినానిమ్ యూజ్ చేస్తున్నారు మార్కెట్లో అంటే అప్ టు పెటాబైట్ వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. బట్ పెటాబైట్ అనేది మీ అప్పర్ లిమిట్ కాదండి. ఇట్ కెన్ గో అప్ టు ఎక్సాబైట్ కూడా. అది మనం ఏమి చెప్పలేం, లిమిట్ ఏం లేదు, అప్పర్ లిమిట్ అనేది డిఫైన్ చేయలేదు. బట్ మార్కెట్లో ఏదో ఒక వర్డ్ యూజ్ చేయాలి కదా, ఇట్ కెన్ గ్రో అప్ టు పెటాబైట్ అని చెప్పి అట్లా వాడుతుంటారు అనమాట. ఇట్ కెన్ గ్రో అప్ టు పెటాబైట్. మీరు ఎప్పుడైతే ఈఎఫ్ఎస్ ని మౌంట్ చేస్తారో అక్కడ మీకు సైజ్, అవైలబుల్ సైజ్ ఎంత ఉంది అని చూపిస్తుంటది కదా మనకి ఈబిఎస్ లో. అక్కడ ఇక్కడ ఏంటి అంటే ఈ అని చూపిస్తుంది సింపుల్ గా. ఆ ఈ అంటే ఏంటి అంటే ఎక్సాబైట్ అనమాట. అసలు ఎక్సాబైట్ అంటే ఇంకా అసలు చెప్పలేమండి, అంత సైజ్ ఉంటుంది మనకి. ఎందుకంటే 1024 టెరాబైట్ అంటేనే ఒక పెటాబైట్ అంటున్నాను, 1024 పెటాబైట్ అంటే ఒక ఎక్సాబైట్ అంటున్నాను. ఇంకా చూడండి అసలు అంత ఎన్ని జీబీస్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక ఎక్సాబైట్ సిస్టమ్ లో. ఓకేనా అండి. సో ఇది మన ఈఎఫ్ఎస్ స్కేల్ గురించి. అండ్ త్రూపుట్ మోడ్ గురించి మనం మాట్లాడుకోవాలి, దాంతో పాటే పర్ఫార్మెన్స్ మోడ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఈ రెండు చెప్పిన తర్వాత త్రూపుట్ మోడ్, పర్ఫార్మెన్స్ మోడ్, స్టోరేజ్ క్లాసెస్ గురించి మాట్లాడుకొని మనం ప్రాక్టికల్ చేద్దాం ఈఎఫ్ఎస్ గురించి. ఓకేనా అండి. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి. త్రూపుట్ మోడ్ ఇవంతా కూడా ఏంటి అంటే బై డిఫాల్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ మీరు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ లో ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, ఇంత ముందు చెప్పాను కదా, ఐ వాంట్ యూ టు బికమ్ ఏ గుడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో ప్రతి పార్ట్ కూడా, ప్రతి కాంపోనెంట్ కూడా మీకు తెలియాలి. త్రూపుట్ మోడ్ లో బస్టింగ్ అంటే ఏంటి, ప్రావిజన్ అంటే ఏంటి, ఎలాస్టిక్ అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ మోడ్ లో ఈ పర్టికులర్ పాయింట్ అంటే ఏంటి. సో ఇదంతా కూడా మీరు తెలిస్తే మీరు ఒక ఎక్సలెంట్ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ని క్రియేట్ చేయగలరు యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ విత్ మినిమం కాస్ట్ అండ్ మాక్సిమం డ్యూరబిలిటీ. ఓకేనా అండి. సో ఇప్పుడు త్రూపుట్ మోడ్ అంటే ఏంటి. సో త్రూపుట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎంత అమౌంట్, ఎంత డేటాని ఒక రీడ్ ఆర్ రైట్ చేయొచ్చు ఫైల్ సిస్టమ్ లో అనేది. అండ్ త్రూపుట్ మోడ్ లో మనం చూసినట్లయితే ఫస్ట్ బస్టింగ్ మోడ్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏంటి అంటే బస్టింగ్ మోడే యూజ్ చేస్తూ ఉంటాము. అసలు బస్టింగ్ మోడ్ అంటే ఏంటి అంటే, త్రూపుట్ అనేది మనం డిఫైన్ చేయమండి. బస్టింగ్ మోడ్ లో త్రూపుట్ అనేది ఆటోమేటికల్ గా మన ఈఎఫ్ఎస్ సైజ్ ని బట్టి గ్రో అవుతూ ఉంటది. లెట్స్ సే మన ఈఎఫ్ఎస్ సైజ్ 1 GB ఉన్నదని అనుకోండి, త్రూపుట్ కొంచెమే ఉంటదని అనమాట. ఆ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ గ్రో అవుతా 100 GBకి వెళ్ళింది అనుకోండి, మీ త్రూపుట్ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటది. సో మీ ఫైల్ సిస్టమ్ గ్రో అవుతున్న కొద్దీ మీ త్రూపుట్ అనేది పెరుగుతూ ఉంటది. మన బస్టింగ్ మోడ్ లో ఆటోమేటికల్ గా పెరుగుతూ ఉంటదండి. మీ ఫైల్ సిస్టమ్ పెరుగుతుంటే త్రూపుట్ అనేది కూడా పెరుగుతూ ఉంటది. అదే మన బస్టింగ్ మోడ్. మరి ప్రావిజన్ మోడ్ అంటే ఏంటి అంటే, ఈ నా ఫైల్ సిస్టమ్ తో డిపెండ్ కాకుండా నేను నాకు ఇంత త్రూపుట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను, లెట్స్ 1 GBps త్రూపుట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని అనుకుంటే మీరు ప్రావిజన్ ఇచ్చేసి మీకు ఎంత కావాలంటే అంత పెడతారు. లెట్స్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1 GBps కావాలి నాకు 1 TB స్టోరేజ్ కి అని చెప్పి నేను ప్రావిజన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. నాకు ఎంత కావాలంటే అంత త్రూపుట్ కూడా నేను ఇచ్చుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. నా ఫైల్ సిస్టమ్ సైజ్ పైన డిపెండ్ కాకుండా నాకు ఎంత కావాలంటే అంత ఇచ్చుకునేదాన్ని నేను ప్రావిజన్ మోడ్ అంటాను. మరి ఎలాస్టిక్ అంటే ఏంటి అంటే, మీ సైజ్ పైన డిపెండ్ ఉండదు, ప్రావిజన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్ గా మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఇస్తుంటది అని అనమాట. ఎలాస్టిక్ నేమే అది కదా, ఎలాస్టిక్ గా మారుతూ ఉంటది. మీరు ప్రావిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఫైల్ సిస్టమ్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. త్రూపుట్ ఎక్కువ కావాలని వచ్చింది అనుకోండి రిక్వైర్మెంట్, ఓకే తీసుకో ఎక్కువ. తక్కువ కావాలని వచ్చింది అనుకోండి, ఓకే తక్కువ. అన్ప్రెడిక్టబుల్ వర్క్ లోడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎలాస్టిక్ యూజ్ చేస్తాము. ఓకేనా అండి. సో ఇది మన త్రూపుట్ మోడ్ గురించి సింపుల్ బస్టింగ్, ప్రావిజన్, ఎలాస్టిక్. అండ్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ మోడ్ గురించి మాట్లాడుకున్నాం. జనరల్ పర్పస్ మోడ్ అండ్ మ్యాక్స్ ఐఓ మోడ్. ఈ రెండు ఎప్పుడు వాడాలో కూడా మనకు తెలియాలండి. ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట, పర్ఫార్మెన్స్ మోడ్ ఆర్ త్రూపుట్ మోడ్ గురించి కూడా. సో సింపుల్ గా మనం త్రూపుట్ మోడ్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు నేను సింపుల్ గా అగైన్ పర్ఫార్మెన్స్ మోడ్ అంటే కూడా చెప్తాను. సో ఈ పర్ఫార్మెన్స్ మోడ్ లో మనకి జనరల్ పర్పస్ అనేది తక్కువ కాస్ట్ ఉంటుందండి. మ్యాక్స్ ఐఓ ఏంటి అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది.
జనరల్ పర్పస్ ఎప్పుడు వాడతామని అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ స్మాల్ టు మీడియం సైజ్డ్ వర్క్‌లోడ్స్. టిపికల్ యూజ్ కేసెస్ ఏంటి అంటే వేర్ మనకి లేటెన్సీ అనేది తక్కువుండాలి. ఓకేనా అండి? స్మాల్ టు మీడియం సైజ్డ్ వర్క్‌లోడ్స్ అంటున్నాం. అండ్ లోయర్ లేటెన్సీ ఉండాలి. లోయర్ లేటెన్సీ మనకి ఎక్కడ అవసరం ఉంటదండి? లైక్ వెబ్ సర్వర్స్‌కి గాని, ఇమ్మీడియేట్‌గా మనకి లేటెన్సీ అనేది కావాలి అన్నమాట. అంటే తక్కువ లేటెన్సీ ఉండాలి. వెబ్ పేజ్ అనేది మనకి ఇమ్మీడియేట్‌గా యాక్సెస్ అవ్వాలి గదా! అండ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ కానీ, అండ్ డెవలప్‌మెంట్ అండ్ టెస్ట్ ఎన్వైర్న్‌మెంట్స్‌కి గాని, మనం జనరల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరిక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ వర్క్‌లోడ్స్ రిక్వైరింగ్ హై స్పీడ్ ఫైల్ యాక్సెస్. మల్టిపుల్‌గా మీకు యాక్సెస్ కావాలి. లో లేటెన్సీతో ఉండాలి అని అనుకుంటే మనం జనరల్ పర్పస్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైనాన్షియల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కానీ, వీడియో కాన్ఫరెన్సింగ్‌కి గానీ, ఆన్‌లైన్ గేమింగ్‌కి గానీ మనం ఇక్కడ జనరల్ పర్పస్ మోడ్ యూజ్ చేయొచ్చనమాట. మరి మ్యాక్స్ ఐఓ ఏంటి అంటే ఇది లేటెన్సీ సెన్సిటివ్ ఉంటదండి. మ్యాక్స్ ఐఓ జనరల్ పర్పస్‌తో కంపేర్ చేస్తే జనరల్ పర్పస్‌కి మనం లో లేటెన్సీ అంటున్నాం. బట్ మ్యాక్స్ ఐఓకి ఏంటి అంటే లేటెన్సీ సెన్సిటివ్ అంటున్నాం. అంటే కొంచెం ఇది ఉన్నా కూడా పర్లేదు. లేటెన్సీ అనేది మీ జనరల్ పర్పస్ కంటే కూడా మ్యాక్స్ ఐఓలో కొంచెం ఎక్కువుంటది. ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హై పెర్ఫార్మన్స్ వర్క్‌లోడ్స్. ఇక్కడ ఇంతకుముందు మనకి ఓన్లీ స్మాల్ టు మీడియం లేటెన్సీ వెరీ లో. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే హై పెర్ఫార్మన్స్ లైక్ బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, మీడియా ప్రాసెసింగ్‌కి గానీ అండ్ అదర్ అప్లికేషన్స్ వేర్ లాట్ ఆఫ్ సైమల్టేనియస్ ఫైల్ యాక్సెస్. ఒకేసారి ఒక ఫైల్‌ని చాలా ఎక్కువ సర్వర్స్‌ని యాక్సెస్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే మ్యాక్స్ ఐఓ యూజ్ చేస్తాం. వీటికి హైయర్ లేటెన్సీ ఉంటది వెన్ కంపేర్డ్ విత్ జనరల్ పర్పస్. బట్ త్రూపుట్ అనేది ఎక్కువుంటది. అది మన మెయిన్ డిఫరెన్స్ అండి. జనరల్ పర్పస్‌కి, మ్యాక్స్ ఐఓకి. జనరల్ పర్పస్‌లో లేటెన్సీ అనేది తక్కువుంటది. లేటెన్సీ తక్కువుంటే ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటది. మ్యాక్స్ ఐఓలో లేటెన్సీ కొంచెం ఎక్కువున్నా గూడా త్రూపుట్ ఆప్టిమైజ్డ్ ఉంటది. సో, ఒకేసారి పెద్ద అమౌంట్‌ని తీసుకోవడానికి స్కోప్ ఉంటది మన మ్యాక్స్ ఐఓలో. మనం అది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? బిగ్ డేటా అనలిటిక్స్‌కి గానీ, మీడియా ప్రాసెసింగ్‌కి గానీ యూజ్ చేసుకోవచ్చు. త్రూపుట్ ఎక్కువుంటది గాబట్టి మీకు కాస్ట్ అనేది కూడా ఆబ్వియస్‌గా మ్యాక్స్ ఐఓకి ఎక్కువుంటది వెన్ కంపేర్డ్ విత్ జనరల్ పర్పస్. హైయర్ వర్క్‌లోడ్స్‌ని కేపబుల్ చేసే కెపాసిటీ ఉంటది మన మ్యాక్స్ ఐఓకి. మీరు ఎగ్జాంపుల్స్ బిగ్ డేటా అనలిటిక్స్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అండ్ మీడియా ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్‌కోడింగ్‌కి కూడా మనం మ్యాక్స్ ఐఓ యూజ్ చేస్తాం. ఇది మన పెర్ఫార్మన్స్ మోడ్ గురించి. ఓకే అండి. ఇందాక మనం చెప్పాను గదా! డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి అని చెప్పి. సో, స్టోరేజ్ క్లాస్‌ని బట్టి మనకి కాస్ట్ అనేది పడుతూ ఉంటదండి. మనకి యాక్చువల్‌గా 3 డిఫరెంట్ స్టోరేజ్ క్లాస్ ఉంటాయి. వితిన్ ద ఈఎఫ్ఎస్ఏ, ఈబీఎస్‌లో అయితే మనకి స్టోరేజ్ క్లాస్ ఏం లేదండి. అన్నీ ఒకేలాగా స్టోర్ అవుతదనమాట. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు చూసినట్లయితే స్టాండర్డ్ ఉంది, ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉంది, ఆర్కైవ్ ఉంది. ఓకేనండి. సో, స్టాండర్డ్ ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా మీరు ఫైల్స్‌ని యాక్సెస్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ యూజ్ స్టాండర్డ్ అనమాట. ఇది కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంటది. ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే మీరు ఇన్‌ఫ్రీక్వెంట్‌గా ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చనమాట. మరి నాకు ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కి కాస్ట్ తక్కువ అంటున్నాను గదా! స్టాండర్డ్ యూజ్ చేసుకోకుండా ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెసే యూజ్ చేసుకుంటే పోలా అని ఒక ఐడియా వస్తది గదా! అప్పుడు ఏం జరుగుతదో చెప్పనా? మీ ఫైల్స్‌ని రిట్రీవ్ చేసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ పడతది. ఓకేనా అండి. మీకిక్కడ స్టాండర్డ్‌లో ఏంటి అంటే మీ ఫైల్‌ని రిట్రీవ్ చేసుకోవడానికి చార్జ్ ఏం పడదండి. ఓన్లీ ఫైల్ స్టోరేజ్‌కి మాత్రమే చార్జ్ పడుతూ ఉంటది. అండ్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో ఈ ఆర్కైవ్‌లో ఏంటి అంటే రిట్రీవల్‌కి కూడా చార్జ్ పడతది. కాస్ట్ టు రిట్రైవ్ ఫైల్స్ అనేది. సో, నేను తెలివిగా నాకు ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కి కాస్ట్ తక్కువ పడుతుందని ఇక్కడ పెట్టానని అనుకోండి. రిట్రైవల్స్ ఎక్కువ ఉన్నాయని అనుకోండి. స్టాండర్డ్ కంటే ఎక్కువ కూడా మీకు ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కి చార్జ్ అనేది పడతది. సో, నెవర్ ఎవర్ డూ థట్. ఈ చార్జ్ తక్కువ పడుతుందని ఆల్వేస్ ఎన్ష్యూర్ థట్ ఇఫ్ దేర్ ఈస్ ఏ రిట్రైవల్ చార్జ్ ఆర్ నాట్. సో, ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కి ఆర్కైవ్‌కి ఏంటి అంటే కూడా మనకి కాస్ట్ తక్కువ అవుతున్నా కూడా రిట్రైవల్‌కి మనకి చార్జ్ పడతది కాబట్టి మనం వి డోంట్ యూజ్ ఇఫ్ వి ఆర్ యాక్సెసింగ్ దెమ్ ఫ్రీక్వెంట్‌లీ. ఓకేనా? ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తుంటే గో ఫర్ స్టాండర్డ్. ఇన్‌ఫ్రీక్వెంటా? ఓకే. గో ఫర్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ 1A. ఐఏ నాట్ 1A అండి. ఇది ఐఏ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్. 1A అని కూడా 1 జోన్ అని ఉంటది ఇంకొకటి. అది వేరే. అండ్ ఆర్కైవ్ అంటే ఏంటి అంటే మనకి వెరీ ఫ్యూగా వాడతాం. ఇన్‌ఫ్రీక్వెంట్‌గా కూడా కాదు. వెరీ ఫ్యూగా వాడతాం. లైక్ ఫ్యూ టైమ్స్ ఇన్ ఎ ఇయర్ ఒక 2 టైమ్సో, 3 టైమ్సో అట్లా అనుకున్నప్పుడు మనం ఆర్కైవ్ కూడా చేయొచ్చు. ఇది 50% చీపర్ అండి వెన్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్. అండ్ మనం లైఫ్ సైకిల్ పాలిసీని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సో, ఈ లైఫ్ సైకిల్ పాలిసీ అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే లెట్స్ సే నేనొక స్టాండర్డ్‌లో ఈ పిక్చర్ ఉంది గదా! ఈ పిక్చర్ ఇది స్టాండర్డ్ అండి. ఇది ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ అండి. సో, స్టాండర్డ్‌లో నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్స్ అనేవి ఎట్లా యాక్సెస్ చేస్తున్నారు అనే యాక్సెస్ ప్యాటర్న్స్ నాకు అర్థం కావట్లేదన్నమాట. యూజర్స్ ఏది యూజ్ చేసుకుంటున్నారు అని. సో, నేనొక పాలిసీ డిఫైన్ చేస్తాను. లైక్ నా పర్టిక్యులర్ ఫైల్‌ని ఎవరు కూడా 60 డేస్ వాడకుండా ఉంటే సో, చూడండి ఇక్కడ నో యాక్సెస్ ఫర్ 60 డేస్ అంటున్నాను. 60 డేస్ వాడకుండా ఉంటే దాన్ని మూవ్ చేసేయి ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కి అని నేనొక
లైఫ్ సైకిల్ పాలిసీనైతే డిఫైన్ జేసుకోవచ్చనమాట. మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఇది మనం డిఫైన్ జేసుకోవచ్చు. లైఫ్ సైకిల్ పాలిసీకైతే ఎటువంటి చార్జ్ అవసరం పడదండి. ఓన్లీ స్టోరేజ్‌కి అండ్ రిట్రైవల్‌కి మాత్రమే చార్జ్ అనేది పడుతూ ఉంటది. సో, ఇట్లా మనం లైఫ్ సైకిల్ పాలిసీస్‌ని గూడా డిఫైన్ జేసుకోవచ్చు. ఇది గూడా నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తానండి. అండ్ అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఉంటాయండి. స్టాండర్డ్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే, స్టాండర్డ్ అండ్ వన్ జోన్ అనే ఆప్షన్ వస్తది. ఈ స్టాండర్డ్ పెడితే ఏంటి అంటే, మల్టీ అవైలబిలిటీ జోన్‌లో మన ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటది. 1ఏలో, 1బిలో, 1సిలో ఎందుకంటే 1ఏకి ఏమైనా అయ్యా 1బి, 1సిలో కూడా మీ ఫైల్ అనేది ఈఎఫ్ఎస్‌లో ఉంటది గదా! సో, అది స్టాండర్డ్ అంటే మల్టీ అవైలబిలిటీ జోన్ గ్రేట్ ఫర్ ప్రొడక్షన్ అండ్ వన్ జోన్ అనేది కూడా ఉంటదండి. వన్ జోన్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లేంటి చేసుకుంటే ఏమైతది అనంటే ఒక స్పెసిఫిక్ జోన్‌ని మీరిస్తారు. 1ఏనా, 1బినా, 1సినా అని. ఓన్లీ ఆ పర్టిక్యులర్ అవైలబిలిటీ జోన్‌లోనే మీ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతది. మీ ఫైల్స్ అన్నీ గూడా ఉంటదనమాట. ఇది మనం డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్‌కి ఇట్లా వాడుకోవచ్చనమాట. అండ్ గ్రేట్ ఫర్ బ్యాకప్ పర్పసెస్‌కి గూడా వన్ జోన్ అనేది. ఓకేనా అండి? ఇది మన స్టోరేజ్ క్లాస్ గురించి. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఈఎఫ్ఎస్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి అని చూద్దాం. అండ్ మౌంటింగ్ కూడా నేను మీకు చూపిస్తానండి. సో, కన్సోల్‌లోకి లాగిన్ అయిపోయి సెర్చ్‌లో నేను ఈఎఫ్ఎస్ అని కొడుతున్నాను. సో, ఇక్కడ మీరు చూడండి మేనేజ్ ఫైల్ సిస్టమ్ అని ఉంది కదా! సో, ఈ ఈఎఫ్ఎస్‌ని క్లిక్ చేస్తే విల్ గో ఇన్‌సైడ్ ద ఈఎఫ్ఎస్ అండి. సో, ఇక్కడ ఫైల్ సిస్టమ్స్ మీరు చూసినట్లయితే నాకు ఆల్రెడీ ఒక ఫైల్ సిస్టమ్ ఉందండి. ఇది టోటల్ 6 కేబీ ఉందన్నమాట. ఓహ్! గ్రేట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ డెమో పర్పస్‌కి క్రియేట్ ఫైల్ సిస్టమ్ మీద క్లిక్ చేసి, ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోకుండా క్రియేట్ కొట్టకండి. ఎందుకంటే చాలా ఆప్షన్స్ మీరు మిస్ అవుతారన్నమాట కాన్ఫిగర్ చేయాలనుకున్నది. సో, ఐ విల్ క్లిక్ ఆన్ కస్టమైజ్. లాట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయండి. సో, నేమ్ ఇచ్చేయండి ఇక్కడ మీరు. మై ఈఎఫ్ఎస్ అని చెప్పి నేను ఇస్తున్నాను. సారీ. జస్ట్ ఎ సెకండ్ అండి. ఓకే. అండ్ ఫైల్ సిస్టమ్ టైప్ ఇవ్వాలి చూడండి. మీరు రీజినలా, వన్ జోనా అని ఇక్కడ ఇవ్వాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గదా! వన్ జోన్ అంటే మీకు అవైలబిలిటీ జోన్‌ని మీరు స్పెసిఫై చేయాల్సొస్తది. రీజినల్ అయితే ఆ ఎంటైర్ రీజియన్‌లో గూడా మీ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అనేది ఉంటది. అండ్ మీరు ఆటోమేటిక్‌గా బ్యాకప్ ఎనేబుల్ చేయాలని అనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ నేనేం యాస్ ఆఫ్ నౌ బ్యాకప్ నాకు రిక్వైర్మెంట్ లేదు. నేను సెపరేట్ బ్యాకప్స్ మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. అసలు ఏ సర్వీస్‌ని బ్యాకప్ ఎట్లా తీసుకోవాలి? ఏ టైమ్ మనం ఎట్లా స్పెసిఫై చేసుకోవాలి? అదంతా గూడా. ఇక్కడ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్‌లో మనం ఏం చేయొచ్చంటే పాలిసీస్ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ట్రాన్సిషన్ ఇంటూ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఐఏ లైక్ 60 డేస్ సిన్స్ లాస్ట్ యాక్సెస్ అన్నానంటే 60 డేస్‌గా ఒక ఫైల్‌ని ఎవరు వాడట్లేదు అనంటే మీకు అది ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కెళ్తది. ఆర్కైవ్‌లోకి ఎప్పుడు కావాలి లైక్ 90 డేస్ సిన్స్ లాస్ట్ యాక్సెసా? 180 డేస్ సిన్స్ లాస్ట్ యాక్సెసా? నేను 180 డేస్ సిన్స్ లాస్ట్ యాక్సెస్ అంటే ఒక 60 డేస్ తర్వాత ఇంకొక 120 డేస్‌కి ఏమవుతది అనంటే ఇట్ విల్ గో ఇంటూ ఆర్కైవ్ అనమాట. ఎందుకంటే ఆ ఫైల్‌ని యాక్సెస్ చేసి 180 డేస్ అవుతుంది గదా! ఆల్రెడీ 60 డేస్ అయింది. ఇంకొక 120 డేస్ అవుతే అది నేను ఆర్కైవ్‌లోకి మూవ్ చేసుకోవచ్చనమాట. బట్ ఇది నేను యాస్ ఆఫ్ నౌ నన్ పెడుతున్నాను. అండ్ అగైన్ స్టాండర్డ్‌లోకి మీరు ఎప్పుడు దాన్ని బ్రింగ్ బ్యాక్ చేయాలి అని అనుకుంటున్నారు గూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు చూడండి. ఇక్కడ లెట్స్ సే ఇది 60 డేస్‌కి నేను ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కి ఎళ్ళిపోయింది. ఒక 1 మంత్ తర్వాత అది ఎవరో యాక్సెస్ చేశారనమాట ఆ ఫైల్‌ని. సో, అప్పుడు నేను దాన్ని మళ్ళీ స్టాండర్డ్‌లోకి తీసుకురావచ్చు. నన్నైనా పెట్టొచ్చు. అట్లే ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లోనే ఉంటది. లేదా నేను ఫస్ట్ యాక్సెస్ అన్నాననుకోండి. ఎవరైతే ఈ ఫైల్‌ని ఫస్ట్ టైమ్ యాక్సెస్ చేస్తారో అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ ఫైల్ ఏంటి అంటే స్టాండర్డ్‌లోకొస్తది. ఆ స్టాండర్డ్‌లో వచ్చినప్పుడు రిట్రైవల్ కాస్ట్ పడతది. వన్ టైమ్ రిట్రైవల్ కాస్ట్. చాలా తక్కువే ఉంటదండి. ప్రతిసారి మీరు రిట్రైవ్ చేసుకున్నప్పుడల్లా కాస్ట్ అనేది పడుతూ ఉంటది. ఎక్కువ సార్లు వాడినప్పుడైతే ఎక్కువ కాస్ట్ వస్తదనమాట. సో, అట్లా లేకుండా నేనేం చేస్తున్నానంటే, ఆ ఫైల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైతే యాక్సెస్ చేసారో అప్పుడు నాకొక ఐడియా ఉంది అని అనుకోండి. ఈ ఫైల్‌ని ఈరోజు వాడాడు, దీన్ని తీసాడు అంటే ఇంక దీని మీద మళ్ళీ పడుతూ ఉంటారు. బ్యాచ్ అనేది, మా టీమ్ అనేది అని తెలిసినప్పుడు నేను ఫస్ట్ యాక్సెస్‌కి అగైన్ ఐ విల్ బ్రింగింగ్ బ్యాక్ ఇంటూ స్టాండర్డ్ అనమాట. ఎందుకంటే ఒక ఫ్రీక్వెంట్ యూజర్స్ మళ్ళీ అది వాడుతూ ఉన్నారనుకోండి వాళ్ళు వాడిన ప్రతిసారి కూడా రిట్రైవల్ కాస్ట్ పడుతుంటది కదా! అట్లా లేకుండా నేను ఫస్ట్ యాక్సెస్‌కి మళ్ళీ నా స్టాండర్డ్‌లోకి తెచ్చుకోవచ్చనమాట. సో, ఆల్వేస్ యూజ్ దిస్ ఆప్షన్ కూడా మీరు ఫస్ట్ యాక్సెస్ ఎవరన్నా చేసినారంటే మనకి స్కోప్ ఉంది కదా! మళ్ళీ మళ్ళీ అది వాడడానికి. సో, అట్లా స్కోప్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు స్టాండర్డ్ అండి. అండ్ ఎన్క్రిప్షన్ కావాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేయొచ్చనమాట. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! త్రూపుట్ మోడ్ ఎన్హాన్స్‌డ్, బర్స్టింగ్ ఉంటది. నేను బర్స్టింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అడిషనల్ సెట్టింగ్స్‌లో ఏంటి అంటే మనకి పెర్ఫార్మన్స్ మోడ్ ఉంటదండి. జనరల్ పర్పసా, మాక్స్ ఐఓనా ఇట్లంతా గూడా మనకుంటది. దీని తర్వాత నేనేం జేస్తున్నానంటే నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొట్టి మౌంట్ టార్గెట్స్ మనం ఇవ్వాల్సొస్తదండి. నా సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్‌లో ఉందో, ఆ అవైలబిలిటీ జోన్‌లో నేను ఒక మౌంట్ టార్గెట్‌నయితే క్రియేట్ జేయాల్సొస్తది. సో, నేనిక్కడ మై వీపీసీ 01 అని ఇచ్చి 1 ఏలో ఏ సబ్‌నెట్‌లో కావాలి. ఓకేనా? పబ్లిక్ సబ్‌నెటా? ప్రైవేట్ సబ్‌నెటా?
పబ్లిక్ అయితే పబ్లిక్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒక సెక్యూరిటీ గ్రూప్‌ని కూడా ఇక్కడ మీరు అసైన్ చేస్తున్నారు చూడండి. నేను ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ నాకుందండి. ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఒకటుంది. నేను అది ఇక్కడ ఇవ్వచ్చనమాట. ఓకేనా? ఆ సెక్యూరిటీ గ్రూప్‌ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఏపీ సౌత్ 1బిలో కావాలి అని అనుకుంటున్నాను. ఏ సబ్‌నెట్‌లో అగైన్ పబ్లిక్ సబ్‌నెట్, అగైన్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ కావాలా? లేదా డిఫరెంట్ సెక్యూరిటీ గ్రూప్ కావాలా? ఐ విల్ గో విత్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్జీ అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండి. అండ్ ఇదంతా కూడా మనకేం అవసరం లేదు. యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ అండి. మీ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో మన ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. మై ఈఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది. సో టోటల్ సైజ్ చూసినట్లయితే ఇది కూడా 6 KB అండి. మనం ఏదన్నా ఒక ఫైల్‌ని క్రియేట్ చేసినప్పుడైతే ఈ సైజ్ అనేది మనకి పెరుగుతూ ఉంటది. మన త్రూపుట్ ఏంటి అంటే ఇది బర్స్టింగ్ మోడ్ అండి. సో నా త్రూపుట్ అనేది ఎట్లా అసైన్ అయితది అంటే నా సైజ్ పెరుగుతున్న కొద్దీ కూడా నా త్రూపుట్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటది. ప్రావిజన్డ్ త్రూపుట్ ఇదంతా ఏంటంటే కాస్ట్ ఎక్కువ పడతదని అన్నమాట. నేను త్రూపుట్ ప్రావిజన్ చేసుకుంటా పోతా, ఎలాస్టిక్ ఇచ్చుకుంటా పోతే. సో నేను బర్స్టింగ్ పెట్టుకున్నట్లయితే త్రూపుట్‌కి నాకు అడిషనల్‌గా కూడా కాస్ట్ పడదు. ఓకేనా అండి? సో నా ఫైల్ సిస్టమ్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను. దీని తర్వాత నేను ఏం చేయాలి అంటే మౌంటింగ్ చేసుకోవాలి. మన ఫైల్ సిస్టమ్‌ని మనం మౌంటింగ్ చేసుకోవాలి. సో మనం సర్వర్‌లోకి లాగిన్ అయ్యి మౌంటింగ్ ఎట్లా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తానండి. ఒక ఇన్‌స్టెన్స్‌లోకి నేను లాగిన్ అవుదాం. నాకు ఆల్రెడీ కొన్ని ఇన్‌స్టెన్సెస్ ఉన్నట్లున్నాయి. సీమ్స్ లైక్ దేర్ ఆర్ సమ్ ఇన్‌స్టెన్సెస్. సో టెస్ట్ అనే ఇన్‌స్టెన్స్‌కి నేను లెట్ మీ లాగిన్ యూజింగ్ EC2 ఇన్‌స్టెన్స్ కనెక్ట్. యూజర్ నేమ్ రూట్ అని ఇస్తున్నాను. ఫైనల్‌గా కనెక్ట్ అని కొడుతున్నాను. వెరీ సింపుల్ అండి మౌంటింగ్ చేసుకోవాలంటే. మీకు ఈబీఎస్‌లో మౌంటింగ్ చేసుకోవాలంటే చాలా కమాండ్స్ తెలియాలి. ఫైల్ సిస్టమ్ ఉందా లేదా? ఇందులో ఫైల్ సిస్టమ్ ఉందా లేదా అండి? ఉంది. ఏ ఫైల్ సిస్టమ్ ఉందండి ఇందులో ఆల్రెడీ? EBS. ఈబీఎస్సా? ఈబీఎస్‌కి, ఈఎఫ్ఎస్‌కి అసలు రిలేషనే లేదు గదా! ఈ ఫైల్ సిస్టమ్‌లో ఎన్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఉంది. మనం మాట్లాడుకున్నాం Yeah. కదా! ఎన్ఎఫ్ఎస్ అని చెప్పి నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. సో నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. అది డిస్ట్రిబ్యూటెడ్ అయితే మీరు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో ఉన్న, మల్టిపుల్ రీజియన్స్‌లో ఉన్నా కూడా పెట్టుకోవచ్చనమాట. సేమ్ మౌంటింగ్ ఆ పర్టిక్యులర్ సర్వర్‌లో. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఎన్ఎఫ్ఎస్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఓకేనా అండి? సో నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ నాకు ఏదన్నా మౌంటింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను యూజింగ్ డిఎఫ్ కమాండ్ విచ్ ఈస్ హ్యూమన్ రీడబుల్. ఓకే. మౌంటింగ్ అనేది ఏం లేదు. ఇప్పుడు నేను దీన్ని నా ఫైల్ సిస్టమ్‌ని నేను ఏదైతే క్రియేట్ చేస్తున్నానో మౌంటింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎట్లా మౌంటింగ్ చేయొచ్చు అంటే మీకు అటాచ్ ఆప్షన్ ఉంది చూసారా? సో సింపుల్‌గా అటాచ్ అని క్లిక్ చేయండి. అండ్ ఈ ఫస్ట్ ఆప్షన్ అన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు మౌంటింగ్ చేయడానికి. లేదా ఈ సెకండ్ ఆప్షన్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలంటే మీరు ఈ ఈఎఫ్ఎస్ మౌంట్ హెల్పర్ టూల్ అనేది ఉంటదండి. ఒక యుటిలిటీ అనేది ఉంటది. దాన్ని మీరు ఇన్‌స్టాల్ చేస్తే మాత్రమే ఇది ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చనమాట. అట్లా లేకుండా ఈ సెకండ్ కమాండ్ ఏంటంటే యూజింగ్ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ ద్వారానే మనం యూజ్ చేయొచ్చనమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ సెకండ్ కమాండే యూజ్ చేస్తానండి. ఫస్ట్ కమాండ్ ఏం యూజ్ చేయను. ఎందుకంటే నేను ఇంకొక యుటిలిటీని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి కదా! సో ఐ విల్ ఆల్వేస్ గో యూజ్ ద సెకండ్ కమాండ్ అనమాట. యూజింగ్ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్. సో ఇది కాపీ చేసుకొని నా ఇన్‌స్టెన్స్‌కొచ్చేసి ఇక్కడ మౌంటింగ్ అనేది మనం నిన్న చూసాం గదా! ఒక ఫోల్డర్‌లో మౌంట్ చేస్తాం. సో నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్. ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ. నా ఫోల్డర్ నేమ్ ఏమంటున్నానంటే బాను అంటున్నాను. బాను అనేది ఆల్రెడీ ఉందా? ఫైల్ ఎగ్జిస్ట్స్. కెనాట్ క్రియేట్. ఓకే. ఇంకొక నేమ్ ఇద్దాం. ఎంకేడిఐఆర్ ఈఎఫ్ఎస్ అంటాను. ఇలా వద్దులే ఈఎఫ్ఎస్ అంటే మళ్ళీ మీకు కన్‌ఫ్యూజన్ వచ్చేస్తది. ఒక ఆప్షన్ చూపించాలి. నేను సింపుల్‌గా ఇక్కడ ఏం చెప్తానంటే మై ఈఎఫ్ఎస్ డెమో అంటాను. ఓకే. సో ఇది బాలు అనేది ఆల్రెడీ ఉంది. అందుకే తీసుకోలేదన్నమాట. సో మై ఈఎఫ్ఎస్ డెమో అనేది ఇచ్చాను. ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. పర్మిషన్స్ చేంజ్ చేస్తానండి. chmod 777 మై ఈఎఫ్ఎస్ డెమో అని ఇచ్చేస్తున్నాను. అంటే ఈ 7 అంటే ఏం లేదండి. 4+2+1 అన్నమాట. 4 అనేది రీడ్, 2 అనేది రైట్, 1 అనేది ఎగ్జిక్యూట్ అన్నమాట పర్మిషన్స్. సో 4+2+1 అంటే ఏంటి అంటే 7 అంటే ఏంటి అంటే సింపుల్‌గా రీడ్ పర్మిషన్ ఉంటది, రైట్ పర్మిషన్ ఉంటది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంటది. ఫస్ట్ 7 ఏంటి, సెకండ్ 7 ఏంటి, థర్డ్ 7 ఏంటి అంటే లైనక్స్‌లో కొన్ని యూజ్ కేసెస్ ఉంటాయండి. లైక్ ఫస్ట్ 7 ఏంటి అంటే అది యూజర్‌కి, సెకండ్ 7 ఏంటి అంటే గ్రూప్స్‌కి, థర్డ్ 7 ఏంటి అంటే అదర్స్‌కి అని చెప్పి. అట్లా ఈ chmod కమాండ్ అంటే. సో ఇప్పుడు నేను మై ఈఎఫ్ఎస్ డెమో అనేది క్రియేట్ చేశాను. మీరు ఎప్పుడైనా కూడా ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తే అది మన రూట్‌లో వస్తదండి. ఈ సింబల్ ఉంది చూసారా? టిల్ట్ సింబల్. ఈ టిల్ట్ సింబల్ వాట్ ఇట్ రిప్రజెంట్ అంటే మీరు యూ ఆర్ వితిన్ రూట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ పీడబ్ల్యూడీ కొట్టానని అనుకోండి. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ.
మీరు అండర్ రూట్ అని అనమాట. సో మై ఈఎఫ్ఎస్ డెమో అనేది మీరు ఎక్కడ క్రియేట్ చేశారు? అండర్ రూట్ మీరు మై ఈఎఫ్ఎస్ డెమో అనేది క్రియేట్ చేశారు. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఫోల్డర్‌లో మౌంటింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నాను. సో నా సెకండ్ కమాండ్ నేను ఇక్కడ కాపీ చేసుకొని సింపుల్‌గా ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేసి ఏం చేంజ్ చేయాలి అంటే ఈ ఈఎఫ్ఎస్ అనేది చేంజ్ చేయాలండి. ఈ ఈఎఫ్ఎస్ బదులు మన ఫోల్డర్ ఎక్కడ ఉంది అనేది మనం ఇవ్వాలి. నేను అక్కడ ఈఎఫ్ఎస్ ఇందాక అందుకే ఇవ్వండి. మీకు అది మళ్ళీ అర్థం కాదు. నెక్స్ట్ టైం మీరు వేరే ఫోల్డర్‌తో క్రియేట్ చేసుకుంటే అని చెప్పి. సో ఇప్పుడు నా ఫోల్డర్ ఏంటి ఇక్కడ /root/ మై ఈఎఫ్ఎస్ డెమో అనేది నా ఫోల్డర్. సో అది ఇచ్చి నేను సింపుల్‌గా ఎంటర్ కొట్టేస్తాను. సో ఇష్యూ లేకపోతే ఇష్యూ లేదండి. ఇక్కడ ఏం ఇష్యూ. సో మౌంటింగ్ అనేది జరిగింది. సో ఇప్పుడు నేను -h అంటే మీరు లాస్ట్‌లో చూడండి రూట్ ఈఎఫ్ఎస్ డెమో అనే ఫోల్డర్ ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఫైల్ సిస్టమ్ అని అంటుంది. అండ్ ఇక్కడ అవైలబిలిటీ మీరు చూసినట్లయితే 8E అంటుంది. ఈ అంటే ఎక్సాబైట్ అంత పెద్దదన్నమాట అది. ఈ 8E అంటే. ఇది మన మౌంటింగ్ చేసే విధానం అండి. ఇట్లా మౌంటింగ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దీన్ని పర్మనెంట్ మౌంట్ కూడా మీరు చేసుకోవాలండి. పర్మనెంట్ మౌంట్ నిన్న మీకు కమాండ్ చూపించాను కదా! యూజింగ్ ద సేమ్ కమాండ్ యూ కెన్ డూ ద పర్మనెంట్ మౌంట్. ఈ పర్మనెంట్ మౌంట్ చేసుకోకపోతే రీస్టార్ట్ చేస్తే ఏమవుతదండి? ఈ మౌంట్ అనేది వెళ్ళిపోతూ ఉంటది. ఈ సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి. మనం మన హెచ్‌టిటిపిడి సర్వీస్‌ని అట్లే సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి అట్లే వాడాలంటే ఏం చెప్తామండి? సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి కమాండ్ వాడుతుంటాం కదా! అది సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి రారా బాబు నేను మళ్ళీ నిన్ను స్టార్ట్ చేయలేను అని అనుకున్నప్పుడు అట్లా ఇది కూడా అంతే అండి. మౌంట్ సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి కూడా ఇది పోతానే ఉంటదనమాట. అట్లా లేకుండా దీన్ని గోడకు మేకేసి కట్టేస్తాం అనమాట. ఎట్లా కట్టేస్తాం? యూజింగ్ ఈటీసీఎఫ్ఎస్ ట్యాబ్‌లో ఆ ఎంట్రీ అనేది మనం ఇస్తే గోడకు మేకేసి కట్టేస్తాం. మన ఫైల్ సిస్టమ్ మన సర్వర్‌లో. అప్పుడు మీరు రీస్టార్ట్ చేసినా యాడికి పోదు ఆనే ఉంటది. అది మన ఈఎఫ్ఎస్ గురించండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈఎఫ్ఎస్ మీరు చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్స్ రావడానికి స్కోప్ ఉంటది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఏం ఏం చెక్ చేయాలి అనంటే మీరు ఇమ్మీడియేట్‌గా మౌంటింగ్ చేయడానికి ట్రై చేశారననుకోండి. ఇది వాడలేరనమాట. ఎందుకంటే ఇది డీఎన్ఎస్ యూజ్ చేస్తూ ఉంటది. ఈ డీఎన్ఎస్ ఏంటంటే ఇదనమాట. మీ ఫైల్ సిస్టమ్‌కి ఒక డీఎన్ఎస్ క్రియేట్ అయ్యుంటది. ఆ డీఎన్ఎస్ అనేది ఇది. డీఎన్ఎస్ రిజల్యూషన్‌కి సర్టెన్ టైమ్ పడతదండి. ఒక 2 మినిట్స్ టైమ్ పడతది. మనం ఈ 2 మినిట్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇది వర్క్ చేసింది. అట్లా లేకుండా నాకు ఇమ్మీడియేట్‌గా కావాలి వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే మీరు ఐపీని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఏ అవైలబిలిటీ జోన్‌లో చేయాలి 1 అయినా 1 బినా అనేది మీరు ఇక్కడ ఇస్తే ఒక ఐపీ అనేది మీకు వస్తదనమాట. ఇది యూజ్ చేసుకొని మీరు మౌంటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా కావాలి అని అనుకుంటే. లేదా నాకు ఒక పర్లేదు 2 నిమిషాలు నేను ఆగుతాను అని అనుకుంటే ఈ సెకండ్ కమాండ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ వీపీసీకి మీరు ఎనేబుల్ డీఎన్ఎస్ హోస్ట్ నేమ్ అనేది ఇచ్చినుండాలి. సో ఇక్కడ నేను వీపీసీకి వెళ్ళానని అనుకోండి. ఇది సెకండ్ థింగ్ అండి. మీకు ఎక్కడైనా ఎర్రర్ వస్తుంది అని అంటే మీ వీపీసీలో యువర్ వీపీసీస్‌కెళ్ళి మీరు ఏ వీపీసీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాంట్లో ఇదంతా నేను ఇంతకుముందు చెప్పానండి. యాక్షన్స్‌కెళ్ళి ఎడిట్ వీపీసీ సెట్టింగ్స్‌కెళ్ళి ఈ ఎనేబుల్ డీఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అండ్ ఎనేబుల్ డీఎన్ఎస్ రెజల్యూషన్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ 2 కూడా ఎనేబుల్ అయ్యి ఉండాలి. ఎనేబుల్ అయితేనే మీకు హోస్ట్ నేమ్ వస్తది. ఆ హోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత రెజల్యూషన్ రావాలి అంటే ఇది ఎనేబుల్ ఉండాలి. సో ఆల్వేస్ ఎన్‌ష్యూర్ దట్ మీరు ఒక వీపీసీ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఈ 2 కూడా ఎనేబుల్ అయ్యి ఉన్నాయి అని చెప్పి. దీంతో పాటు మీరు ఏమి ఎన్‌ష్యూర్ చేయాలి అనంటే మీ సబ్‌నెట్స్ పబ్లిక్ సబ్‌నెట్స్‌కి ఆటోమేటిక్‌గా పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అవ్వాలి అనేది కూడా మీరు ఎన్‌ష్యూర్ చేసుకోండి ప్రతిసారి కూడా. ఇప్పుడు పబ్లిక్ సబ్‌నెట్ 2 ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్‌కెళ్ళి ఎడిట్ సబ్‌నెట్ కొట్టండి. ఇక్కడ ఎనేబుల్ ఆటో అసైన్ IPv4 అడ్రెస్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకోండి. మనకు లోడ్ బ్యాలెన్సింగ్‌లో ఏంటంటే ఆహ్, ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఆ పబ్లిక్ ఐపీ కావాలా లేదా అని మీకు అక్కడ ఎనేబుల్, డిసేబుల్ ఆప్షన్ వస్తది. లోడ్ బ్యాలెన్సింగ్‌లో అది పబ్లిక్ ఐపీ కావాలా వద్దా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద సబ్‌నెట్ విచ్ యూ ఆర్ సెలెక్టింగ్ అండి. సో నా సబ్‌నెట్‌కి ఐపీ అసైన్ అనే పబ్లిక్ ఐపీ అనేది ఆటోమేటిక్‌గా అసైన్ అవుతుంటే అక్కడ కూడా అసైన్ అయితది నా లోడ్ బ్యాలెన్సర్‌కి కూడా. సో ఆల్వేస్ ఎన్‌ష్యూర్ దట్ వీపీసీలో హోస్ట్ నేమ్ రిజల్యూషన్ ఎనేబుల్ చేశారు. మీ పబ్లిక్ సబ్‌నెట్‌కి ఆటో అసైన్ పబ్లిక్ అనేది కూడా మీరు ఎనేబుల్ చేశారు అనేది ఇది సెకండ్ థింగ్ అన్నమాట. మరి థర్డ్ థింగ్ ఏంటి అంటే మీ సెక్యూరిటీ గ్రూప్ ఉంది గదా! మీరు ఈఎఫ్ఎస్‌కి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నారో ఇక్కడ నేను నా ఈఎఫ్ఎస్‌కి ఏం సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చానంటే నేను చూపిస్తాను మీకు. ఎక్కడైనా సెక్యూరిటీ గ్రూప్ సో అండర్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ ఇఫ్ ఐ గో టు సెక్యూరిటీ గ్రూప్స్ నేను నా ఈఎఫ్ఎస్‌కి ఇచ్చిన సెక్యూరిటీ గ్రూప్ ఏంటి అంటే ఇదండి. ASG. సో దీంట్లో ఒక ఎంట్రీ ఉందా లేదా మీరు ఇప్పుడు కూడా చెక్ చేసుకోవాలనమాట. మీరు ఫైల్ సిస్టమ్‌కి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నారో దాంట్లో ఈ ఫస్ట్ ఎంట్రీ సో లేదు అని అనుకున్నాం. ఇది డిలీట్ చేసేస్తాను నేను. ఇప్పుడు ఎంట్రీ ఇక్కడ నాకు ఈఎఫ్ఎస్‌కి నేను ఏం ఎంట్రీ ఇవ్వట్లేదండి. ఈ పర్టిక్యులర్ సెక్యూరిటీ గ్రూప్‌లో ఓన్లీ ఇట్ ఈస్ అలోవింగ్ ద ట్రాఫిక్ ఆన్ పోర్ట్ 80. 80 పోర్ట్ అంటే హెచ్‌టిటిపి పోర్ట్. 22 పోర్ట్ అంటే నేను లాగిన్ అవ్వడానికి యూజ్ చేసే పోర్ట్ SSH. దీని తర్వాత ఎన్ఎఫ్ఎస్ యూజ్ చేయాలి అని అనుకుంటే కూడా మీరు ఒక రూల్ యాడ్ చేసుకోవాల్సి వస్తదనమాట.
కస్టమ్ టీసీపీ కాకుండా మీరు ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ పెట్టేయండి. సో ఎన్ఎఫ్ఎస్ అనే ప్రోటోకాల్ అనమాట యాక్చువల్‌గా అది. ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ యూజ్ చేసి ఆ పోర్ట్ ఏముంటది అనంటే 2049 అండి పోర్ట్. బై డిఫాల్ట్‌గా మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కస్టమ్ టీసీపీ ఇవ్వాలనంటే మీరు 2049 స్పెసిఫై చేయాలి. అట్లా లేకుండా ఎన్ఎఫ్ఎస్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ 2049 కాబట్టి 2049 తీసుకుంటది. ఇప్పుడు ఎక్కడి నుంచి ట్రాఫిక్ కావాలి? నాకు ఇంటర్నెట్ ఔట్‌సైడ్ ఆఫ్ ద ఇంటర్నెట్ వచ్చినా పర్లేదు అని అనుకుంటే 000 ఇచ్చేసి సేవ్ రూల్ కొట్టేయాలి. సో ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ 2049 పోర్ట్ ఈస్ ఓపెన్డ్ అండి. 2049 పోర్ట్ ఏంటి అంటే ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ అనమాట. ఈ పోర్ట్ ఓపెన్ లేకపోతే మీకు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారు కదా! ఈ మౌంటింగ్ కమాండ్. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అట్లే స్ట్రక్ అయిపోతదనమాట. ఎక్కడికి పోదు. సో మీరు ఎప్పుడైనా కూడా సర్వర్‌లో వెబ్ పేజ్ క్రియేట్ చేశారు. యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారు. లోడ్ అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ మీరేం చెక్ చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేయాలండి. సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేసిన తర్వాత కూడా మీకు సెక్యూరిటీ గ్రూప్ కరెక్టే ఉంది. పోర్ట్ నేను 80 ఇస్తున్నాను. మరి నెక్స్ట్ థింగ్ ఏం చెక్ చేయాలంటే మీరు సర్వర్‌లోకి లాగిన్ అయిపోయి ఆ పర్టిక్యులర్ సర్వీస్ రన్ ఉందా లేదా చూసుకోండి. హెచ్‌టిటిపిడి గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపిడి అనే ఒక సింపుల్ కమాండ్ ఇస్తే ఆ హెచ్‌టిటిపిడి అనేది రన్నింగ్‌లో ఉందా లేదా అనేది అర్థమైతదనమాట. మోస్ట్‌లీ ఈ రెండే ఉంటాయండి. మీకు సెక్యూరిటీ గ్రూప్ అన్న ఇష్యూ ఉండిండొచ్చు. లేదా ఆ పర్టిక్యులర్ సర్వీస్ సర్వర్‌లో రన్ అవ్వకుండా అన్నా ఉండిండొచ్చు. అది కూడా లేదు అని అనుకుంటే మనకి థర్డ్ పార్ట్ నెట్వర్క్ ఏసీఎల్ ఉంటదనమాట. అది మనం ఇంకా వీపీసీ ఇన్ డెప్త్ మాట్లాడుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. అదేంటి అంటే సెక్యూరిటీ గ్రూప్ యాక్చువల్‌గా అది వీపీసీ లెవెల్‌లో సెక్యూరిటీ గ్రూప్ అని అనమాట. బట్ మీరు ఇంతవరకు నెట్వర్క్ ఏసీఎల్ అనేది టచ్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ అంతా కూడా అది అలో చేస్తుంటది అనమాట. సో యాస్ ఆఫ్ నౌ మీరు చెక్ చేయాల్సిన 2 థింగ్స్ ఏంటి అంటే ఒక సర్వర్‌లో ఒక వెబ్ సర్వర్‌ని క్రియేట్ చేస్తే అది యాక్సెస్ అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ థింగ్ పోర్ట్ చెక్ చేయాలి. 80 పోర్ట్ ఇచ్చారా? ఆ 80 పోర్ట్ ఇచ్చిన తర్వాత 00 ఇచ్చారా? లేదా ఇంకొకటి ఏదన్నా ఐపీ ఇచ్చారా? నెక్స్ట్ థింగ్ ఏంటంటే సర్వర్‌లోకి లాగిన్ అయిపోయి ఈసీ2 ఇన్స్టెన్స్ కనెక్ట్ యూజ్ చేసి ఆ హెచ్‌టిటిపిడి సర్వీస్ అనేది అసలు రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇట్లా ఈఎఫ్ఎస్‌కి ఏం చెక్ చేయాలి అంటే 2049 పోర్ట్ ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ మీ సెక్యూరిటీ గ్రూప్‌కి ఉందా లేదా చెక్ చేయండి. మీరు ఈ మౌంట్ కమాండ్ ఇచ్చిన తర్వాత అది నాకు రావట్లేదు అని అనుకుంటే. ఓకేనా? ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకెళ్ళి ఏం ఫైల్స్ క్రియేట్ చేశా, ఆ ఫైల్ అన్నీ ఎక్కడ వస్తుంటాయండి? ఈ ఫైల్ సిస్టమ్‌లో క్రియేట్ అవుతుంటది. అది క్రియేట్ అవుతున్న ప్రతిసారి గూడా నా సైజ్ అనేది గూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతా ఉంటది. అది ఈఎఫ్ఎస్ కథ.